కామారెడ్డి నియోజకవర్గ రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. కామారెడ్డిని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఘంటాపథంగా ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాల పెంపు, అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి సంబంధించిన పూర్తి కార్యాచరణను వివరించారు. ముఖ్యంగా తాను చదువుకున్న బాయ్స్ హైస్కూల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 5 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డిని ఒక ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఎంఆర్ నిధులతో పాటు అవసరమైతే తన సొంత నిధులను కూడా వెచ్చించి కామారెడ్డి బాయ్స్ హైస్కూల్ను ఏసీ క్లాస్ రూములు, కంప్యూటర్ ల్యాబ్లు, స్మార్ట్ లైబ్రరీలతో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా రోల్ మోడల్ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. క్రీడా రంగానికి వస్తే ఇందిరాగాంధీ స్టేడియం కోసం ఇప్పటికే కేటాయించిన 9 కోట్ల రూపాయలతో 8 లేన్ అథ్లెటిక్స్ ట్రాక్, టెన్నిస్ కోర్టులు, రైఫిల్, స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తున్నామన్నారు. ఎంఎస్ఎన్ ఫార్మా 78 లక్షల సిఎస్ఆర్ నిధులతో జర్మన్ టెక్నాలజీ డేలైట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు దోమకొండ మండల కేంద్రంలో 10 కోట్ల వ్యయంతో 50 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణాలకు పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. ఇక కామారెడ్డి సాగునీటిపై మాట్లాడుతూ గత ప్రభుత్వం కాళేశ్వరం రీడిజైనింగ్ లో చేసిన తప్పుల వల్లే జిల్లాకు అన్యాయం జరిగిందని విమర్శించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అతలు ప్రణాళిక ప్రాణహిత చేయబడ్డ ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరిచ్చేలా త్వరలోని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా చర్చిస్తామని, యువతకు స్థానికంగానే ఐటీ, పారిశ్రామిక నైపుణ్యాల ద్వారా ఉపాధి కల్పిస్తామని షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు.